అప్పుల బాధలు వెంటాడుతున్నాయా? అయితే 6 జేవిఆర్ వారి జాతిరత్నాలు ధరించండి. వెల్కమ్ బ్యాక్ టు మనం టీవీ. నేను మీ పవన్ బెస్వాడ. భూమిపై మొత్తం ఎన్ని ఖండాలు ఉన్నాయి అని మిమ్మల్ని ఎవరైనా అడిగితే టక్కున 7 అని సమాధానం ఇచ్చేస్తారు కదూ. అయితే ఇకపై 8 అని సమాధానం ఇవ్వాల్సి ఉంటుందేమో. సుమారుగా 375 ఏండ్ల తర్వాత పరిశోధకులు కొత్త ఖండాన్ని కనుగొన్నారు. 2017లోనే వెలుగులోకి వచ్చిన ఈ ఖండం ఉనికిని తాజాగా శాస్త్రవేత్తలు నిర్ధారించారు. ఆక్లాండ్లో ఉన్న న్యూజిలాండ్ క్రౌన్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ జిఎన్ఎస్ సైన్స్ పరిశోధకులు ఈ మేరకు కొత్త ఖండం మ్యాప్ను విడుదల చేశారు. దీంతో ఇప్పటికే ఉనికిలో ఉన్న 7 ఖండాలకు తోడు కొత్తగా జిలాండియా వచ్చి చేరింది. దీంతో మొత్తం ఖండాల సంఖ్య 8కి చేరే ఆస్కారం ఉందని పరిశోధకులు చెబుతున్నారు. ఇక ఈ ఖండం మొత్తం విస్తీర్ణం 4.9 మిలియన్ చదరపు కిలోమీటర్లు. విస్తీర్ణంలో ఇది మడగాస్కర్కు 6 రెట్లు ఉంటుంది. పసిఫిక్ మహాసముద్రంలో 2 కిలోమీటర్ల లోతులో ఉన్న ఈ ఖండం సుమారుగా 94% నీటిలోనే ఉంది. నిజానికి డచ్ సెయిలర్ అబెల్ టాన్మాన్ 1642లో మొదటిసారిగా జిలాండియా గురించి ప్రపంచానికి తెలియజేశారు. అయితే ఆయన సరైన ఆధారాలను చూపించలేకపోయాడు. మళ్ళీ 375 సంవత్సరాల తర్వాత జిఎన్ఎస్ పరిశోధకులు జిలాండియా ఉనికిని నిర్ధారించారు. అక్కడ లభ్యమైన రాళ్లు, అవక్షేప నమూనాలపై పరీక్షలు చేసి కొత్త విషయాలను వెలుగులోకి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు పరిశోధకులు.